గోంగూర కొబ్బరి కూర. మరి ఈ కూరకు కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. గోంగూర 3 కప్పులు, పచ్చి కొబ్బరి తురుము అరకప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 3, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 4, చింతపండు కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఫస్ట్ ఆయిల్, పచ్చిమిర్చి వేస్తాం. ఓకే, బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా, గోంగూర వేసి, చింతపండు కూడా కొంచెం వేసేసి మగ్గబెట్టాలి, చిటికెడు పసుపు. సో గోంగూర వేసి కొద్దిగా పసుపు, కొంచెం చింతపండు వేసి ఇది మగ్గనివ్వాలన్నమాట. నెక్స్ట్ సాల్ట్. ఓకే ఓకే, చాలా ఇలాగా కొబ్బరి కారం వేసి వాటర్. ఓకే ఓకే, కొబ్బరి వేసి. సో ఫ్రెష్ కొబ్బరి అయితే బాగుంటుంది. బాగుంటుంది. కొంచెం కారం కూడా, కొంచెం వాటర్ పోస్తే సరిపోతుంది. ఓకే ఓకే, వచ్చింది. ఓకేనా, తీసేయచ్చా ఇంకా? తీసేయచ్చు. ఓ, సో అయితే మనకి ఇలా వచ్చేస్తుంది అన్నమాట కర్రీ. సో అంటే ఫస్ట్ పోపు పెట్టుకుంటే ఏమవుతుంది దీనికి? ఇప్పుడు ఆనియన్స్ వేయకముందు పోపు వేసుకొని అలా పోపు దినుసులు నానిపోతాయి కదా. ఓ, వాటర్ ఇవన్నీ వేయటం వల్ల మెత్తగా వస్తాయి. సో తర్వాత వేసుకుంటే బాగుంటుంది. ఓకే ఓకే, ముందు వెల్లుల్లిపాయలు వేసి చాలా సరిపోతుంది. పోపు వేద్దామా? వేసి మిరపకాయలు కూడా వేసాం. సరిపోతుందేమో కదా? సరిపోతుంది. ఇప్పుడు ఏంటి ఇది ఇందులో వేయాలా? వేసేసి కలిపి బౌల్లో తీసి, బౌల్లో తీసేసి. సో ఇది మనకి అన్నంలోకి బాగుంటుందేమో కదా? అన్నంలోకే బాగుంటుంది. అన్నంలోకే బాగుంటుంది. కొత్తిమీర జల్లేసి. ఓకే, చూసారు కదండి, వేడివేడిగా గోంగూర కొబ్బరి కూర రెడీ అయిపోయింది.